ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పోలింగ్ రోజు పోలింగ్ ముందు నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పి తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కంప్లీట్గా ఆయనను పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఆయన రౌడీ షీటర్ అంటూ కూడా చాలా రకాల ప్రయత్నాలు చేసి మొత్తానికైతే ఆయన డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చాలా బలంగా చేసిర్రు. దానిలో కొంత సక్సెస్ అయ్యారు కూడా. సో అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందేమో అనేటువంటి అనుకున్న అనుమానాలతోటి కొంత తేరుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి నేరుగా డైరెక్ట్ రంగంలోకి దిగి ఈరోజు ఫలితాన్ని మొత్తం కూడా తారుమారు చేసే విధంగా ఆయన ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీనిలో ఇక ఎన్నికలు అంటేనే సమాధాన దండోపాయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వాడిండు, అందులో సక్సెస్ అవుతాడేమో అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం అయితే ఉంది. అయితే పోలింగ్ డే రోజు ఆఖరి రోజున మీరు గమనించండి, 12-1 గంగలా అంతకు ముందు వరకు 12-1 ముందు వరకు కూడా గంగలాగా ఉన్నటువంటి మాగంటి సునీత, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత ఒక్కసారిగా తనకి డిపాజిట్ కూడా రాదేమో అనేటువంటి భయంతో, ఓడిపోతామనేటువంటి భయంతో కంప్లీట్గా ఒక్కసారిగా గంగలాగా ఉన్నటువంటి మాగంటి సునీత చంద్రముఖిలాగా మారి ఏ విధంగా రచ్చ చేసిందో మనందరం కూడా చూసినాం. 14 తర్వాత ఒక్కొక్కటి సంగతి చెప్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసింది. సో దాంతో కొంత జూబ్లీహిల్స్ ప్రజలు అర్థమైపోయింది, అమ్మో ఈమె మామూలు గయ్యాల్లాగా లేదు, సో సూర్యకాంతం కంటే ఇంకా ఘోరాతి ఘోరమైన గయ్యాల్లాగా ఉన్నది, సో ఈమెకు ఓటేయకపోవడమే మంచి పని అయిపోయింది అని చెప్పేసి కూడా ఎవరైతే వేయిద్దామనుకున్న ఓట్లు కూడా ఆమెకు వేయలేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా కేటీఆర్ ఆదేశాల మేరకి ఇక్కడ మీరు ఒకటి గమనించండి, కేటీఆర్ ఆదేశాల మేరకి ఓడిపోతుంది తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా సరే ఎన్నికను రద్దు చేయాలని చెప్పేసి మాగంటి సునీతతోటి ఒక సెంటిమెంట్ రాజకీయం చేసే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే ఈ కల్వకుట్ల కుటుంబం అంతా కూడా ఇలాంటి ఎమోషన్స్ తోటి బ్లాక్మెయిల్ చేయడమా లేకపోతే ఎమోషన్స్ తోటి ఏదో విధంగా ప్రయత్నం చేసి వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో మాగంటి సునీతను మొత్తానికైతే ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక ఆల్రెడీ ఓట్లైన్ అయిపోయిన తర్వాత 6 గంటలకి ఏం చేసింది, ఆమె నేరుగా చిన్న శ్రీశైల యాదవ్ అయితే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆయన క్యాంప్ ఆఫీస్కు పోయి రౌడీజం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ ఏదైనా గలాట అయితే, ఏదైనా దెబ్బలు అటు ఇటు అయితే ఎన్నిక రద్దు కావచ్చు, రక్తపాతం జరిగితే ఎన్నిక రద్దు కావచ్చు అని ఆమె కేటీఆర్ ఒక కుట్ర చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరా అంటే మాగంటి సునీత. సో కానీ అప్పటి వరకు నిజంగా కూడా నవీన్ యాదవ్ శ్రేణులు తలుచుకుంటే ఆమె అక్కడ గొడవ అయ్యేది. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళంతా కూడా శాంతంగా ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం జరిగింది. సో కొంత గలాట జరిగిన మాట వాస్తవం, కానీ మరీ రక్తపాతం అయ్యేంత సినిమా అయితే లేదు అక్కడ. కాకపోతే రెచ్చగొట్టే విధంగా మాగంటి సునీత కావచ్చు, ఆ చిల్లరగాడు ఒకటి ఉంటాడు కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, ఆ చిల్లరగాడి పక్కన ఇంకొంతమంది చిల్లరగాళ్ళు తయారయ్యారు. ఈ మధ్యలో పెద్ద రెడ్డి ఉద్యమకారుడు అనుకున్నా కానీ ఆయన కూడా కౌశిక్ రెడ్డి గారితో తయారై ఆయన కూడా ఒక అవులాగాడు తయారైండు. ఇక మిగతా కొంతమంది కూడా తయారైండు. గౌరవం ఉన్నది, మీరు అంటే ఉద్యమకారులుగా గౌరవం ఉన్నది. అనవసరంగా చిల్లరగా ఆ లోఫర్ గానితో మీరు వారి సాహసం బట్టి మీరు లోఫర్ గాళ్ళు తయారు కాకండి. ఆ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతున్నారో దయచేసి మీరు అవులాగాల్లా కాకండి. మీకు ఒక హుందాతనం ఉన్నది, ఉద్యమకారులుగా గౌరవం ఉన్నది. గాన్ సోపతి బట్టి మీరెందుకే నాకు అర్థం కాదు, గంతగానో ఓరియేస్తూ ఉంటారు. రెడ్డి కొంచెం సిగ్గుండాలి కదా, నువ్వు ఉద్యమకారుడు కదా, నువ్వు హుందాగా ఉంటావు, ఎందుకు ఇంతగానో రెచ్చిపోతా ఉన్నప్పుడు నేను మొన్న సాయంత్రం ఎందుకు అంత ఆవేశం అవసరమా? మాగంటి సునీత ఆంధ్రామె సంఖ్యలు మీరు ఏరిరు, ఏంది నాకు అర్థం కాదు. ఆంధ్రలో సంకరాక్తున్నారు మీరందరూ, సిగ్గుండాలి కొంచెమైనా. ఉద్యమకారులుగా కొంచెం నేర్చుకోండి, తెలంగాణ సోయి ఉండాలి కదా. తెలంగాణ వచ్చేవరకు ఒకలాగా, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకోలాగనా? ఎవడు చెప్తాడు మీకు? గాడు వాడు ఆ చిల్లరగాడు, ఆ కౌశిక్ రెడ్డి గాడు చిల్లర చిచోరా, ఆ గంజాయి బ్యాచ్ కంటే అధ్వానం వాడైతే, వాడు మరి గంజాయి తాగుతుండో ఏం తాగుతుందో లేదు కానీ మొత్తం అధ్వానం వాడైతే వానితోటి సోపది పోయి ఈయన పెద్దిశ్వేశ్వరరెడ్డి, ఎర్రోల శ్రీనివాసు, ఆ వాసుదేవరెడ్డి వీళ్ళంతా ఏంది నాకు అర్థం కాదు. మీరంతా చిల్లరగా ఎందుకు తయారవుతారు నాకు అర్థం కాదు. హుందాతనం మెయింటైన్ చేయండి, ఉద్యమకారులు మీరంతా గౌరవం ఉంటుంది. అనవసరంగా చిల్లర చిచ్చొర ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఆ రోజు సాయంత్రం నవీన్ యాదవ్ క్యాంప్ ఆఫీస్ పోయి పెద్ద ఎత్తున రౌడీజం చేసే ప్రయత్నం చేసిర్రు. గలాట జరిగింది. సరే కొంత వాళ్ళు కొంత శాంతంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరగలేదు. ఏం జరిగింది, వాళ్ళు రెచ్చగొట్టాలి,
రెచ్చగొట్టి అదో ఇదో గొడవలు చేపియాలి, ఎన్నిక రద్దు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ వాళ్ళు శాంతంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎన్నికకి పూర్తి అయిపోయింది, ఎలాంటి గలాట కాలేదు. దాన్ని రద్దు చేద్దాం అనుకున్నటువంటి ప్లాన్ బెడిసి కొట్టింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేస్తున్నారు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇక తయారైన మళ్ళీ మోపారు కొంతమందిగా, ఆ బీఆర్ఎస్ మళ్ళీ మోపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర రాసి పెట్టుకోండి, పెద్ద ఎత్తున గలాట చేయడమా, లేకపోతే ఈవీఎంల మీద దాడులు చేయడమా, లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేసి ఎట్లయినా సరే ఈ ఉప ఎన్నికను రద్దు చేపియాలి, ఎట్లయినా సరే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే నవీన్ యాదవ్ గెలుపును అడ్డుకోవాలి, ఎట్లయినా సరే మా బీసీ బిడ్డ యాదవ్ బిడ్డను ఆయన గెలుపును అడ్డుకోవాలని దాంట్లో ఒక భారీ కుట్రకు తెరలేపుతున్నాడు కేటీఆర్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మోహరించినాయి, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్న కూడా మోహరించినాయి. ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళకు డైరెక్షన్స్ పోయినాయి. కేటీఆర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి డైరెక్షన్స్ పోయినాయి. ఎట్లయినా సరే మీరు అక్కడ రచ్చ చేయాలి, ఎట్లయినా సరే మీరు ఆ ఈవీఎంలో బలగొట్టడమా లేకపోతే ఇంకేదైనా చేయడమా, మొత్తానికైతే పెద్ద ఎత్తున రచ్చ చేసి ఆ ఉప ఎన్నికను ఏ విధంగానైనా రద్దు చేసే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక భారీ కుట్రకు కేటీఆర్ ఆదేశాలతోటి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్లు ఒక భారీ కుట్రకు పాల్పడతా ఉన్నారు. సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏ విధంగానైనా కానీ వీళ్ళు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా మీరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఒకసారి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కౌంటింగ్ కేంద్రం దగ్గర ఒకసారి మీకు చాలా క్లియర్గా అన్ని విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి విజువల్స్ ఇవి. ఒకసారి అన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో కౌంటింగ్ కేంద్రాల దగ్గర మొత్తానికైతే నవీన్ యాదవ్ ఎంటర్ అవుతున్నటువంటి విజువల్స్ ఒకసారి చూడండి. నవీన్ యాదవ్ ఒకవైపు ఎంటర్ అవుతూ ఉన్నాడు, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్గా కౌంటింగ్ కేంద్రానికి ఇంతకు ముందే చేరుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తానికైతే నవీన్ యాదవ్, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి ముగ్గురు కూడా రసవత్తరమైనటువంటి పోరు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పొద్దున్నే ఆయన పూజలు చేసుకొని మొత్తానికైతే కౌంటింగ్ సెంటర్కి వచ్చే ముందు బల్కంపేట అమ్మవారి టెంపుల్ను సందర్శించుకొని మొత్తం అక్కడ పూజలు నిర్వహించుకొని ఆయన కౌంటింగ్ కేంద్రానికి చేరుతున్నట్టుగా చాలా స్పష్టంగా జరుగుతుంది. సో అక్కడ మొత్తానికైతే పూజారులు ఆయనను ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తున్న విజువల్స్ ఒకసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ పొద్దున్నే పూజలు నిర్వహించుకొని అక్కడ నుండి బల్కంపేట అమ్మవారి ఆశీస్సులను తీసుకొని అక్కడ నుండి నవీన్ యాదవ్ అయితే కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరడం జరిగింది. సో కౌంటింగ్ కేంద్రం దగ్గర చూడండి ఒకసారి, నవీన్ యాదవ్కి అయితే చాలా మంది పెద్ద ఎత్తున అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమనుకుంటారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. సో ఈ విజువల్స్ మీరు అయితే చాలా స్పష్టంగా చూడండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లుగా వచ్చిరు అంటేనే కేటీఆర్ ఒక భారీ కుట్రకు తెరలేపుతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
సో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్గా మీరు చొరవ తీసుకోని చెప్పేసి కూడా కోరుతున్నాం. సో ఈ ఎలక్షన్ను ఏ విధంగానైనా రద్దు చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా నో ప్రాబ్లం. సో మొత్తానికైతే ఈ ఎలక్షన్లో కొంత కుట్ర లేపడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక నవీన్ యాదవ్ అయితే చాలా స్పష్టంగా విజయ గర్వంతో ముందుకు పోతున్నట్టయితే అర్థమవుతా ఉంది. నవీన్ యాదవ్ ఆయన శ్రేణుల జోష్ చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున కంప్లీట్గా విజయోత్సాహంతో విజయ గర్వంతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఎట్లయినా ఆ ధీమా అయితే కనబడుతూ ఉంది. సో విజయం సాధిస్తామనేటువంటి ధీమా కాన్ఫిడెన్స్ అయితే నవీన్ యాదవ్లో కావచ్చు, లేకపోతే నవీన్ యాదవ్ కార్యకర్తలు శ్రేణులో కావచ్చు చాలా పకడ్బందీగా కాన్ఫిడెన్స్గా ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనే విధంగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇక్కడ ఒకసారి కాలోజ్ టీవీ లైవ్ చూస్తూ ఉంటే దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, భాస్కర్ రెడ్డి స్టేడియంలో షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతాను మిత్రులారా. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులారా. సో ఇక మనం ఒకసారి మార్నింగ్స్కి వెళ్ళే ముందు ఒకసారి దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం ఇంకేమైనా ఒకసారి చూద్దాం, ఏమైనా వచ్చినాయో చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఒకసారి మనం మానిసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ముందుగా ఆంధ్రజ్యోతిలో మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు, నేడే ఉప ఎన్నిక ఫలితం, ఉదయం 8 గంటల లెక్కింపు ప్రారంభం, తొలుత హోమ్ ఓటింగ్, సర్వీస్ ఓట్లు, మధ్యాహ్నం 12 గంటల తుది ఫలితం, కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు అంటూ చూస్తాను. సో మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు ఫలితం బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీనికి భారీ కుట్రకు తెరలేపనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్గా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం జరిగింది. సో అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళైతే ఏదో ఒక గొడవకు దిగి ఈ యొక్క ఎన్నికను ఏ విధంగానైనా ఆపాలని దానిలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఒకసారి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఒకసారి అప్డేట్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ముందంజ అంటూ చూస్తూ ఉన్నాం. సో జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 101 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇందులో లీడింగ్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంటుండగా ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడిగా ఉంది. ఇక ఈవీఎం ఓట్ల లెక్కించడం తొలుత షేక్పేట డివిజన్లో కౌంటింగ్ చేస్తారు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, షేక్పేట ఫలితం ఇప్పుడు దాదాపు 101 పోస్టల్ బ్యాలెట్లు ఉంటే మెజారిటీ ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చినట్టుగా లేటెస్ట్ అప్డేట్ తెలుస్తూ ఉంది. బట్ ఎన్ని ఓట్లు ఏంటి అనేది మరికొద్దిసేపట్లో సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే మొదటి రౌండ్ ఏదైతే ఉందో షేక్పేట, ఇక్కడ షేక్పేట ఫలితం అనేది మొదటి రౌండ్ తోటే డిసైడ్ అయిపోతుంది. రాసి పెట్టుకోండి, మొదటి రౌండ్ తోటే డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఈ షేక్పేట డివిజన్ మొదటి రౌండ్ ఫలితాల్లో కనుక ఎవరు లీడ్లో ఉంటారో వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే షేక్పేటలో బీఆర్ఎస్ పార్టీ కొంత పట్టు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ రెండు కూడా పట్టున్నాయి. ఒకవేళ షేక్పేటలో కనుక కాంగ్రెస్ కనుక లీడ్ వచ్చిందనుకోండి 100% మిగతా అన్ని డివిజన్లు కూడా లీడ్ వచ్చేయడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ బోరబండ డివిజన్ కావచ్చు, యూసఫ్ కూడా కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, అదేవిధంగా సోమాజిగూడ కావచ్చు, అదేవిధంగా ఎస్ఆర్ నగర్. సో ఇట్లా మొత్తానికైతే దాదాపు 7 డివిజన్లకు ఉన్నాయి. 7 డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టమైనటువంటి డివిజన్ ఏదైతే ఉందో అది షేక్పేట మాత్రమే. షేక్పేటలో కనుక కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చింది అనుకోండి, లీడ్ కానీ 50-50 వచ్చినా కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ ఎన్నికబడ్డా కానీ మిగతా డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. దాదాపు మెజారిటీ 25,000కు పైగానే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యత, పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం. ముందుగా షేక్పేట డివిజన్ ఈవీఎంలు ఓపెన్ చేసినటువంటి అధికారులు 2 రోజుల్లో పూర్తి కానున్నటువంటి షేక్పేట డివిజన్ కౌంటింగ్ అంటూ చూస్తారు. అంటే షేక్పేట డివిజన్ 2 రౌండ్లు ఉంటాయి, మొత్తం 10 రౌండ్లు ఉంటాయి. 2 రౌండ్లలో ఫలితం తెలిసిపోతుంది, ఎట్లా ఉంది ట్రెండ్ ఎట్లా ఉంది అనేది చాలా స్పష్టంగా అందే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే షేక్పేట డివిజన్ సంబంధించినటువంటి
ఫలితాలు మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. షేక్పేట డివిజన్ తోటి మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా పుంజుకుందనుకోండి, అత్యధిక ఓట్లు వచ్చిందనుకోండి, మిగతా చోట్లలో కొంత నవీన్ యాదవ్కు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పోటాపోటీగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంటే, బీఆర్ఎస్ పార్టీ లీడ్లో కాకుండా 50-50లో ఉంటే మాత్రం 100% నవీన్ యాదవ్ అన్ని రౌండ్లలో కూడా ఆధిక్యంలో స్పష్టంగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. సో మొట్టమొదటి అప్డేట్ షేక్పేట